హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, థంబ్నెయిల్ వచ్చేసి గోవా నుండి ఏం తెచ్చి ఉంటారు. ఈరోజైతే మా వారు ఈవినింగ్ గోవా నుండి వస్తారండి. ఈ 3 డేస్ అయితే నాకు అస్సలు నిద్రే పట్టలేదండి. చాలా రోజుల తర్వాత నేను ఒక్కదాన్ని ఉన్నానండి పిల్లలతోటి. పిల్లలు కూడా చాలా మిస్ అయ్యారు. ఎప్పుడు వస్తారా అని ఇలాగే అడుగుతూనే ఉన్నారు. పైగా నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టక 3 డేస్ కొంచెం హెడేక్గానే అనిపించిందండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈ 3 డేస్లో ఫేస్ చేసిన ఒక మెయిన్ సిచ్యువేషన్ అయితే చెప్తానండి. ఏంటంటే, ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ అనేవి ఎంత వీక్గా ఉన్నాయంటే చెప్తానండి. ఏంటంటే, ఒక అక్క, ఒక చెల్లి, తల్లి, కూతురు, బ్రదర్స్, సిస్టర్స్ ఇవన్నీ కూడా చాలా వీక్ అయిపోయాయండి. మనీని బట్టి మారుతుంటాయండి అన్నీ కూడా. మీరు తొందరపడి అందరికీ నా వాళ్ళు అని ఎవ్వరికీ పెట్టకండి. మన ఫ్యామిలీ, మన సంసారం, ఇది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా కూడా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు హాయ్ బాయ్ ఇలా యాక్షన్ చేయడము ఇలా చేస్తుంటారండి. కానీ ఎవరిని నమ్మకూడదండి. నేనైతే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. చాలా అంటే చాలా మోసపోయానండి నా చుట్టాల చేతిలో నేను. నా వాళ్ళను నమ్మి చాలా మోసపోయాను. ఎవరికైనా ఫస్ట్ ఏంటంటే, మీరు ఎవరికి ఫస్ట్ ఏదైనా పెట్టేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి. ఎక్స్పెక్ట్ చేయనప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. అరే, నేను అది పెట్టాను, నేను ఇది పెట్టాను అనేది మాట్లాడడం అనేది పిచ్చి పని అండి. నేను చెప్తున్నాను, చాలా పిచ్చి పని అది. సో ఏంటంటే, ఫస్ట్ చేసేటప్పుడే మైండ్ పెట్టుకొని ఆలోచించండి. అరే, వాళ్ళకి మనం పెడితే మనకి ఏమన్నా ఇస్తారా? ఇవ్వరు. సో అలాంటప్పుడు ఎందుకండి మనం పెట్టేసి నేను అది చేశాను, మా వాళ్ళకి నేను ఇది చేశాను, ఇలా పిచ్చిగా ఆలోచించి ఎదురు చూసే బదులు స్వార్థంగా తయారవ్వండి. వీలైతే దానాలు ధర్మాలు చేయండి, అది తప్పు లేదు. కానీ చుట్టాలు ఉన్నారు చూసారా, 1 రూపీ కాదండి, అట్లీస్ట్ ½ రూపీ కూడా పెట్టకండి. ఎందుకంటే అంత వీక్ అయిపోయాయి. పెట్టినంతసేపు బాగానే ఉంటారండి. పెట్టినంతసేపు బాగానే తిరుగుతూనే ఉంటారు, బెల్లం చుట్టీగలాగా తిరుగుతూనే ఉంటారు. ఫోన్ల మీద ఫోన్లు, యాక్షన్లు, దొంగ నాటకాలు ఇవన్నీ చేస్తుంటారండి. అందుకని ఎవ్వరి నమ్మకండి. పెట్టినంత వరకు మనం ఇస్తున్నంతసేపు హ్యాపీగా ఉంటామండి మనము. అదే వాళ్ళకి వేరే వాళ్ళు మనకు ఎప్పుడైనా మన సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ మనకి ఎవరైనా 1 రూపీ కావాలని అడిగి చూడండి, ఖచ్చితంగా మనం బ్యాడ్ అయిపోతాము. ఇంకా చూడండి, మీకు అప్పటి నుంచి కనీసం ఒక ఫోన్ కాల్ కాదు కదా, మన మొహం కూడా చూడరు. ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇదే చెప్తున్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఇచ్చే కొత్తగా న్యూ మదర్ అవుతుంటారు చూసారా అండి, న్యూ మదరు, న్యూ ఫాదరు, న్యూ పేరెంట్స్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే నేను చెప్పే సలహా అండి. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మన పిల్లలు కొంచెం సేపు మన పిల్లల్ని ఆడించగానే, మన పిల్లల్ని ఎత్తుకోగానే మనం ఏదో మురిసిపోతుంటాము. బట్ ఏంటంటే, అది మన సంతోషం ఓకే, కానీ ఖర్చు పెట్టండి. మన పిల్లల వరకే ఖర్చు పెట్టండి. ఇంటికి అందరిని పిలిచేసి నాన్ వెజ్లు అవి ఇవి అన్నీ చేసి పెట్టేసి ఇంటి నిండా జనాలను వేసుకొని ఆర్భాటంగా చేయమాకండి. ఇదే నేను చెప్తున్నానండి. నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. ఇంటి నిండా చుట్టాలను పిలిచేసి మన పిల్లల కోసం ఎవరైనా వస్తే బాగుండు, పిల్లల్ని ఆడిస్తే బాగుండు, ఇదంతా పిచ్చి పని అండి. సో ఏంటంటే, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా న్యూ పేరెంట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన సంతోషం కోసం, మన పిల్లల కోసము వీలైతే 10 రూపాయలు దాచిపెట్టండి. కానీ ఇంటి నిండా చుట్టాలను పిలిచేసి అనవసరమైన ఖర్చులు అయితే అస్సలు పెట్టకండి. చేయండి, ఏదైనా అకేషన్ ఉంటే పిలవండి, ఆ ఒక్కరోజుకి చేసేయండి. కానీ వాళ్ళ మీద 1 రూపీ కూడా వాళ్ళ పర్సనల్ చేతిలో డబ్బులు పెట్టడము,
గిఫ్ట్లు ఇవ్వడము ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. తీరా ఫైనల్గా వచ్చేసరికి మన పిల్లలకి ఏం పెట్టరండి ఎవ్వరు కూడా. మన ఫ్యామిలీ, మన హస్బెండ్, మనం అందరం చక్కగా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, మా వారు వచ్చేసరికి 8:30 అయిపోయిందండి, 7:30 అయిపోయిందండి. సో తను వచ్చేసి పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చారండి. నాకు కూడా డ్రెస్సెస్ తీసుకొస్తా అన్నారు. బట్ నేనేంటంటే 1 మంత్ బ్యాకే షాపింగ్ చేశాను. సో నాకు వద్దని చెప్పాను. నేను ట్రైపోడ్ ఒకటి ఇప్పించమని చెప్పాను. నేను ఆన్లైన్లో తీసుకుంటా అని చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.